హాయ్ వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పెద్దలు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. అందరూ నమస్కారం సార్. దావోస్ లో సమ్మిట్ కి సంబంధించి జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఆయన జీవితకాల రాజకీయ చరిత్రలో మరోసారి దావోస్ కి అటెండ్ అయ్యారు. ఇప్పటికీ ఓవరాల్ గా 15 సార్లు అటెండ్ అయ్యారట. 15 సార్లు దావోస్ కి అటెండ్ అయిన ముఖ్యమంత్రిగా లేదు వ్యక్తిగా ఆయన పేరు మీద గిన్నిస్ బుక్ లో కూడా రికార్డు అవుతున్నట్టు, అది రికార్డులు బద్దలు కొడుతున్నారు అనేటువంటి కామెంట్లు. అసలు దావోస్ పర్యటన ఏంది, దాని ఆంతర్యం ఏంది, అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏంది, వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి తీసుకోవాల్సిన పెట్టుబడులు ఏంది, ఈ ఎలివేషన్లు ఏంది, ఇవి ఎలివేషన్లకే కారణాలా లేదంటే ఇది కూడా ఒక అచీవ్మెంటేనా, ఎట్లా తెలిసి అవుతుందండి? అందరూ నమస్కారం. ఒక చిన్న విషయం అండి. ఒకటి ఆయన విషయంలో కొన్ని విషయాల్లో నేను స్పందిస్తూ ఒక పాజిటివ్ అప్రోచ్ తీసుకొచ్చిన వ్యక్తిగా దావోస్కి ఇప్పుడు కాదు, లాంగ్ బ్యాక్ మొదట విడతలోనే ఇప్పుడు 20 సంవత్సరాల క్రితమే దావోస్కి వెళ్ళిన వ్యక్తిగా డెఫినెట్ గా ఆయన హర్షించాలి. ఇప్పుడు నేను టాపిక్ వస్తాను. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఒక దాన్ని తీసుకురావడానికి, ఒక పేరు తీసుకురావడానికి డెఫినెట్ గా దానికి ఉపయోగపడింది. దానివల్ల రాష్ట్రానికి కూడా డెఫినెట్ గా ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మిగతా రాష్ట్రాలు విడిపోవటం బండి నడుస్తా ఉంది. క్రితం సంవత్సరం ఒక స్టేజ్కి ఏమి వెళ్ళిపోయిందంటే దానివల్ల ఒక స్టాల్ మనం పెట్టుకుంటాం, అనేక మంది వస్తారు, అంతవరకు కొన్ని పెట్టుబడులు కూడా రావచ్చు. దాంతో ప్రపంచం దిగి వస్తుందని చెప్పి ఒక ప్రచారం ఉందండి. క్రితం సంవత్సరం సరిగ్గా దావోస్కి వెళ్ళినప్పుడు వచ్చిన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి, దాని ముందు విశాఖపట్నంలోనో లేదా లోకేష్ గారు వచ్చిన దాంట్లో వచ్చిన దానివల్ల అనేకం రావడం జరిగింది. పర్సనల్గా కూడా ఇది ఒక ఫ్యాషన్ డిప్లా మారిపోయిందని ఆరోపణలు మిగతా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యాషన్ రంగంలో ఉన్నారు. ఏదైనా వాళ్ళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నేను వరుసగా నౌకన్నాను, ఇది ఈజ్ ముంబై ట్రాఫిక్ ఈజ్ సో బ్యాక్, ఇండియా సీఎం సైన్స్ ఎంఓఎస్ ఇండియన్ ఫర్మ్స్ ఇన్ దావోస్ పార్కింగ్ అవుట్రేజ్ ఇన్ ఆన్లైన్. ఒక ముంబై ముఖ్యమంత్రి గారి ఇల్లు రూట్లో ఉంటుంది. దాని జస్ట్ 5 నిమిషాల దూరంలో హీరానందని గారి కంపెనీ ఉంటుంది, రహేజా ఉంటుంది, లోధాస్ తెలుసు కదండి, మన చందన్లో. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్కడ ఒప్పందాలు చేసుకుంటారు. దావోస్ లో కాగితం కవర్ ఉంటే 5 నిమిషాల్లో వాళ్ళపై బెంగళూరు ఆయన దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ ఫర్మ్ 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ ఫర్మ్ లో 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. ఎవరు మరి ఆఫర్ ఎందుకు వాళ్ళు చేస్తున్నారో తెలియట్లేదు. ఆ కాగితం కవర్ ఉంటే బెంగళూరు అయినా ఫ్లైట్ వేసి వచ్చేస్తాడు కదా, లేకపోతే మనం ఫస్ట్ క్లాస్ సీట్లు పెడితే వచ్చేస్తాడు కదా సీట్లో. సార్ అమరావతిలో కూర్చొని చక్కగా పప్పు కూర అన్ని పెట్టి ఆయన చూపించి తీసుకోవచ్చు కదా. అదైపోయింది. తెలంగాణలో ముఖ్యమంత్రిగా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇవ్వండి ఫోటో ఇది ఈ ఫోటోలో దుద్దిల శ్రీధర్ బాబు గారు థరో జెంటిల్మెన్, నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఇదిగోండి, ఇది శ్రీధర్ బాబు గారు. వాళ్ళ ఫాదర్ ఆల్సో వెరీ హానెస్ట్ అండ్ కమిటెడ్ అండ్ డెడికేటెడ్ పర్సనాలిటీస్. నేను వాళ్ళతో పాటు ఈ పక్కన కూర్చున్నాను మెగా కృష్ణారెడ్డి గారు, ఈ పక్కన మిగతా వాళ్ళు. ఇది జేఎస్డబ్ల్యూ గ్రూప్స్ మహారాష్ట్రలో వాళ్ళు, ఇక్కడ బాబు గారు ఎన్నో ఉన్నారు. వీళ్ళు వెళ్ళి మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఆఫీస్కి మంత్రులు గారి కార్యాలయానికో లేకపోతే ఇంటికో 2 నిమిషాలు 5 నిమిషాలు జరిగి ఉంటుంది. ఏదో SMS కొట్టి రాబాబు నీతో మాట్లాడాలంటే అన్ని ప్రిపేర్స్ చేసుకుంటూ వస్తారు కదా. దీనికోసం వీళ్ళందరూ కూడా దావోస్ వెళ్ళి అక్కడ చలిలో వణుకుతుంటా, ఇలా వణుకుతా సంతకాలు పెడితే ఏమైనా సబ్సిడీ ఇస్తుందా స్విట్జర్లాండ్ గవర్నమెంట్ అండి? ఆశ్చర్యంగా ఉంది నాకు. ఎందుకంటే సరే ఒకటి మాత్రం పాజిటివ్ యాంగిల్ గా అది పెరుగుతుంది, మన ఏదైతే ప్రచారం అవుతుందనే దాంట్లో డెఫినెట్ గా దాన్ని హర్షిద్దాం. అసలు వణుకుతూ సంతకాలు పెడుతున్న స్పెషాలిటీ ఏంటంటున్నాను నేను. అంతకుముందు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు అక్కడ రాష్ట్ర సలహాదారుగా చెక్కని చెప్పిన వ్యక్తి, ప్లీజ్ కమ్, వీడియో ఉంది ఒకసారి, వీ హ్యావ్ ప్రిపేర్డ్ పప్పు తోటకూర, పప్పు చారు, స్పెషల్ కావకాయ అండ్ వీఆర్ ఇన్వైటింగ్. ఈ పప్పు కావకాయ చూసి వస్తారా? అసలు ప్రచారం అనేది ఏ స్టేజ్కి వెళ్ళిపోతుందని నాకు అర్థం కాదు. ఇవాళ ఒక పాజిటివ్ యాంగిల్ ఆంధ్రప్రదేశ్ రైట్ ట్రాక్ అనేది భావం తీసుకొస్తున్నారు. రైట్ స్పీడ్ గా అభినందిద్దాం, ఇబ్బంది లేదు. ఈ అతి వల్ల ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఇవాళ వాళ్ళు పెట్టుబడులు నేను అడుగుతా ఉన్నానండి. ఆమదావాస్లో పెట్టాం, లేకపోతే మా పులివెందుల తుమ్మలపల్లిలో పెట్టాం, లేకపోతే అక్కడ పెరుగొండలో పెట్టామంటే చెప్తున్నానండి.
మన అవకాశాలు కల్పిస్తే అక్కడ వస్తారు. ఇప్పుడు కియా వచ్చింది, ఎక్సలెంట్ అంది ఇది. మనం రాయితీలు ఇచ్చాం, దేశంలో ఎవరంత రాయితీలు ఇచ్చాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తారు? వాళ్ళు లాభం జరిగితే వస్తారు, వాళ్ళకి ఇన్సెంటివ్స్ వస్తారు, అక్కడ మార్కెటింగ్ వస్తారు, లేదా రా మెటీరియల్స్ ఉంటే వస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పాలకులు చేయాల్సింది ఏంటంటే దావోస్ చుట్టూ తిరగడం కాదండి. ఆంధ్రప్రదేశ్ లో పాలకులు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మనకి పిల్లలకి, మన భవిష్యత్తుకి, మన యువతకి హక్కుగా రావాల్సిన విభజన హామీల్లో రాయితీలు ఇన్సెంటివ్ తీసుకురామన్నా. క్యూ కట్టుకుంటా ఎండాకాలం, శీతాకాలం ఆడు 8 నగాలు చెమటలు కట్టుకుంటా వాళ్ళు ఎండాకాలం వచ్చి అమరావతి ముందు నిలబడతారు, హైదరాబాద్ లో నిలబడతారు. హైదరాబాద్ లో కూడా ఆశ్చర్యంగా వాళ్ళ ఒక మంత్రి గారు అబ్బాయి కూడా వెళ్ళారు, తప్పులేదు. కానీ సీఎం రమేష్ గారు కూడా దీంట్లో కనపడుతున్నారు. చిరంజీవి గారిని తీసుకెళ్లారు, ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్నారు. మా చిరంజీవి గారు ముందు వరుసలో అందరూ కూర్చుని, చిరంజీవి గారు నేను వ్యక్తిగతంగా సినిమా అద్భుతంగా ఇప్పుడు సూపర్ రికార్డ్ అండి అది. ఆ 5 రోజుల్లో 200 కోట్లు, 6 రోజుల్లో ఫస్ట్ తెలుగు సినిమా రీచ్ అయిందంట. 300 కోట్లు దెబ్బకి వెళ్ళిపోతుంది 11 రోజుల్లో. అద్భుతంగా అది మనం అభినందిద్దాం. ఆయన ఈజు ఆ వయసు వచ్చిన 70 ఏళ్ళు అంటే నమ్ముతారండి, 70 నమ్మటం అంత అద్భుతంగా చేశారు. అది పక్కన పెట్టండి, ఈయన్ని తీసుకెళ్ళాక ప్రమోట్ చేయడం ఏంటి? చిరంజీవి గారు సినిమా, చిరంజీవి గారిని చూసి బాగా యాక్ట్ చేశారని చూసి ఇండస్ట్రీ పెడతానికి వస్తారా? ఈయనకేం సంబంధం అసలు? నన్ను అడుగుతారండి, మీరు అడగాల్సిన ప్రభుత్వాలు గవర్నీలు గారిని. ఒక స్టార్ యాక్టర్ అనుకోండి, వేరే సంగతి. అందువల్ల నేను మిగతా విషయాలు ఒక ప్రయత్నం చేశారు రేవంత్ గారు, అక్కడ వరకు లాస్ట్ టైం చాలా మంచి ప్రయత్నం చేశారు, ఓకే. కానీ పక్క ఇంట్లో ఉన్న మెగా ఇంజనీర్ కృష్ణారెడ్డి గారి కోసం అందరూ సంతకాలు పెట్టుకోవాలా? పక్క సందులో ఉన్న ఆయన కోసం పెట్టుకోవాలా? ఆ ట్రాఫిక్ జామ్ అయితే పోలీసులు చెప్తే ట్రాఫిక్ అంతా ఇచ్చేస్తారు కదా. నాకు అర్థం కావట్లేదండి. అందువల్ల ఇది ఎప్పుడు స్విట్జర్లాండ్ ఇవ్వడం కాదు, ప్రైవేట్ డబ్బులతో అక్కడికి వెళ్ళి ఉండాలి. అందువల్ల గమనించుకోవాలి, ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ చేయాలి. కానీ ఈ 1 రూపాయ సంతకం పెడితే ఏం స్పెషల్ బెనిఫిట్స్ వస్తాయో నాకు తెలియదు అక్కడికి వెళ్ళి.